అయితే ఎస్ జానకి చనిపోయింది, ఓకే. మళ్ళీ వాళ్ళు కూడా అదే నరహంతకులు 13 మంది, 6 మందిని చంపినారు. ఇప్పుడు ఏపీకి నీళ్ల తోవ ఏమంటా, ఏపీకి నీళ్ల తోవ, రక్త తర్పణం, రైతన్నలకు నీళ్ళు ఇవ్వు, అల్లా జలాభిషేకం, నమస్తే తెలంగాణ. ఏమంటున్నాడు రేవంత్ రెడ్డి అన్న, ఏమంటున్నాడు, సప్పుడు చేస్తలేడు. మొన్న దోషలు నువ్వు చూసావా, దోషలు వేస్తున్నాడు, ఫేస్బుక్లో పెట్టారు. వాళ్ళ మనోడు తాత జల్దీ చేయి నాకు ఆకలిస్తున్నట్టు దోషలు వేస్తున్నాడు. అయితే ఆ మనోడు ఎంత షారున్నాడు తెలుసా, ఈ రేవంత్ రెడ్డి గారు దోషలు వేసి వాడికి పెడితే, మరి అమ్మమ్మకు 4 దోషలు, మా అమ్మకు 4, మా అయ్యకు 4, అంటే ఆఖరికి తెలంగాణ చీఫ్ మినిస్టర్ బతుకు దోషలు వేసుడు అయిపోయింది కదా. చపాతీలు చేయడం, పూరీలు చేయడం, అదే మస్తు చేసినాడు, ఎక్స్పీరియన్స్ ఉన్నది భయ్, మస్తు ఎక్స్పీరియన్స్ ఉన్నది. పూరీలు అయితే బాగా చేస్తున్నాడు, చపాతీలు బాగా చేస్తున్నాడు, చపాతీలు పూరీలు మస్తు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అన్న. అయితే ఈ బోనాలకు వెళ్ళినవా, బోనాలు గోల్కొండ, అరే గోల్కొండలో ఎవ్రీ సండే అవుతుంది భయ్. సండే కాదు, దేవస్థానం వస్తుంది 16 తారీఖు. ఇక్కడ మన ఓల్డ్ సిటీలో ఎప్పుడు, ఓల్డ్ సిటీలో ఓల్డ్ సిటీలో బేస్తవారం, మన ఇప్పుడు సికింద్రాబాద్ మాంకాళి పోలీస్ స్టేషన్. ఇది దేవస్థానం అయినాక వచ్చే వారము అది రాలేదు, రేపటి నుంచి వస్తుంది ఆషాఢం. కానీ నడుస్తున్నట్టున్నాయి ఇప్పుడు, రేపటి నుంచి ఆషాఢం, రేపటి నుంచి దేవస్థానం అవసరం. థ్యాంక్స్, ఓకే. Thank you for the information. Thank you. ఎప్పుడు చూసినా బోనాల పండుగకి వెళ్దాం, అక్కడ ఓల్డ్ సిటీలో బోనాలకి వెళ్దాం, మాంకాళి జాతరకి వెళ్దాం, ఇంకా అక్కన్న మాదన్న స్ట్రీట్లో బోనాల పండుగ అవుతుంటుంది, దానికి వెళ్దాం. ఇలా రోజు ఒక పండుగ తెలంగాణ స్టేట్లో. మన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి లేడీస్ని మహాలక్ష్మిల్ని చేశారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలాగో మనం మహాలక్ష్మిలే కదా, కాళీమాత అండ్ కాళికాదేవి టెంపుల్స్కి వెళ్ళి బోనాల పండుగ చేస్తున్నారు. ఇలా బోనాల్లో మంచిగా శుభ్రంగా పండుగ జాతర. పోతురాజేమో అన్న, మన రేవంత్ రెడ్డి అన్న హాయిగా శుభ్రంగా ఒక ఆనందమైన బీభత్సమైన ఒక ట్రాన్స్లో, సంతోషకరమైన వాతావరణంలో, ఆహ్లాదకరమైనటువంటి ఒక ఉత్సాహంలో, ఉల్లాసంగా ఉత్తేజంగా తెలంగాణ ప్రజలు ఆనందంగా గడుపుతున్నారు. ఇది మనం ఆనందంగా స్వీకరించాలి. ఈ యొక్క బ్లెస్సింగ్, వరం. మర్చిపోయాను, జగన్ సార్ భీమవరం వెళ్ళి బీభత్సం చేశారు. అక్కడ ఓట్స్ అన్నీ మనకే వస్తాయి. ఎలా అయినా ఈసారి భీమవరం మొత్తం, విశాఖపట్నం మొత్తం ఓట్స్ మనకే వేస్తారు. ఈ విషయం నేనంటే కుళ్ళున్నోళ్ళు, జగన్ అంటే ఏడుపున్నోళ్ళు ఏడుస్తారు ఈర్ష్యతో, అసూయతో. ఎస్, బట్ మేము రిజల్ట్ ఓరియంటెడ్ పీపుల్. శ్రావణి శవం శ్రావణ మాసంలో వెళ్తుందేమో అనుకున్నాం, కానీ ఇప్పుడు మన జంగయ్య అన్న ఏం చెప్పాడు, డేట్ ఇచ్చాడు. శ్రావణి శవం ఆషాఢ మాసంలోనే వెళ్ళిపోతుంది. ఎస్, అర్జెంటుగా